వచనంలో కేవలం ఒక గ్రంథంలో చోట మాత్రమే ఆమె కార్యములు నోటిఫై చేయబడలేదు. మిగతా కూడా అంటాడు కదా, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకు మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. మోషే నాయకత్వం గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ మోషేతో పాటుగా అహరోను ఉన్నాడు, మిరియాము ఉన్నాడు. వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది దేవుడు మరిచిపోలేదు. కాబట్టి వారిని గురించి మిరియాము చేసినటువంటి ఈ యొక్క ఇనిషియేషన్ తంబులతో సితారతో మరి పాడుతూ వెళ్ళగా మిగిలిన స్త్రీలందరినీ కూడా ఏ విధంగా నడిపించారో, మన సంఘంలో ఉన్నటువంటి ఈ ఉమెన్ సమాజ్ వారిని కూడా దేవుడు ఆ విధమైనటువంటి మరి భాగ్యం ఇచ్చి నడిపించేటువంటి కృప, ఆత్మాభిషేకము చేయాలని నేనైతే హృదయపూర్వకంగా వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నా. ఏమని పాడుతూ ఉన్నారు అని మనం చూస్తే 21వ వచనం చూద్దాం. మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగ చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచేది, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు ఆరాధించారు. ఒక విజయం వెనక ఒక షాక్. ఇశ్రాయేలీలందరూ సరుగుతూ ఉన్నప్పుడు మీరు ఊరకుండి యెహోవా కలుగజేయు రక్షణను చూడండి అని చెప్పి వారిని బలపరిచినటువంటి మోషే యొక్క నాయకత్వంలో ఇప్పుడు దాకా విజయ గీతాలు పాడినటువంటి వారందరూ 3 దినముల ప్రయాణంలో వారికి సంభవించినటువంటి ఆ యొక్క నీళ్ళ కొరత. మానవుడు బ్రతకాలంటే ఆహారం లేకపోయినా నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కొన్ని సమస్యలను మన యొక్క జీవితంలో, విశ్వాసాల జీవితంలో మరి సృష్టించవచ్చు. ఐగుప్తును దాటిన తర్వాత వారు మొట్టమొదటిగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి గొప్ప శోధన ఇది మనం చూస్తాం. దేవుని ప్రేమ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు చూశారు, మహాశక్తిని చూశారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తటస్థించినటువంటి మొదటి పరీక్ష. అయితే దేవుడే వారిని మారా దగ్గరకు తీసుకుని వచ్చారు. కీర్తనలు 77వ కీర్తన 20వ వచనం చూస్తే వారు మందవలె నడిపించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. మందవలె నడిపించినటువంటి వారు ఏమయ్యారు? ఆ మందను ఆయన సురక్షితంగా నడిపించేందుకు తానే ముందుగా నడుస్తూ ఉన్నటువంటి దేవుడు. కీర్తనలు 78వ కీర్తన 52, 53 వచనాలు చూస్తే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో. మోషే మందవలె నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నిజంగా వారిని నడిపిస్తుంది ఎవరు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు అని తెలిసి కూడా ఆ 3 దినముల చిన్న కొరతలో వారు ఏం చేశారంటే దేవుని సనుక్కోవటం మొదలై. నీళ్ళు ఉన్నాయి కానీ అవి ఎట్లా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. కారణము వారి హృదయంలోని చేదు. దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవుని చేత నడిపించబడుతున్నారు, హృదయాలు మాత్రం మారు. హృదయము మారకుండా దేవుని వాక్యం మనకు మధురంగా మారు. హృదయము మారకుండా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండదు. ఏదో క్షణకాలం పశ్చాత్తాపడతామేమో కానీ ఆ తర్వాత స్వభావం. అలాంటి స్వభావపు ఉద్రేక స్థితి వారిని ఏం చేసిందంటే, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ యొక్క పరీక్షలో వారు నెగ్గలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, హృదయము అన్నిటికంటే ఆ హృదయాన్ని గ్రహించుకుని హృదయము మార్చుకోగలిగితే పర్లేదు, కానీ లేకపోతే మధురమైనవి కూడా ఒక్కొక్కసారి మారాగా మారిపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మారిపోకముందే మన హృదయాలను, మన యొక్క
వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కనీసం ఈ 2026 సంవత్సరంలోనైనా ప్రభు దగ్గరికి తీసుకుంటాం. దయచేసి ఈ ప్రభు వైపు చూడండి, లోకం వైపు కాదు, లోకపు పరిస్థితుల వైపు కాదు, లోకాన్ని బట్టి ఉద్రేకపడటం వలన బీపీలు రావడం తప్ప ఇంకేముంది. ప్రియమైనటువంటి దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి మనలో మనం అంటే దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తాం. విధేయత అనేది మనకు అనుకూలంగా దేవుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా ఆ నీళ్లు చేదైనవి కాబట్టి వారు త్రాగలేకపోయి దానికి మారా అని పేరు పెట్టారు. వెంటనే 24 వచ్చిన మనం చూస్తే ప్రజలు మేమేమి త్రాగుదామని సనుక్కుంటూ ఏం చేశాడు, ఇక దేవుడికే మొరపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే దేవుడు అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి వారిని పరీక్షించి, దేవుని యొక్క సన్నిధిలో మనం నడవాలంటే ఆయన పరీక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కట్టడలు అనేవి ఉన్నాయి. కట్టడలు తెలిసి కూడా అతిక్రమించడం మన యొక్క స్వాభావికమైనటువంటి పాప స్వభావం. ఎవరిది? ఆదాము నుండి వచ్చినటువంటి. ఎందుకు? హవ్వ మోసపోయి తీసుకువచ్చినటువంటి స్వభావం. దేవుడు అనుగ్రహించినటువంటి స్వభావం ఏంటి? వారు దిగంబరులై ఉండిరి, అయినను వారికి సిగ్గు అనేది లేనటువంటి పరిస్థితి. కానీ వెంటనే ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వెంటనే నేత్రాలు, మనోనేత్రాలు మూసుకుపోయి బాహ్య నేత్రాలు తిప్పబడి, బాహ్య నేత్రాలతో చూసేదంతా పాపమే. మనలో మనకు చూసుకుంటే మనము ఎలాంటి వరకు మనకు అర్థం అవుతుంది, కానీ మనలోకి మనం చూసుకో, మన చూపు ఎప్పుడు కూడా బయట వారమే. కాబట్టి మధురమైనటువంటి ఆ యొక్క జలాలను దేవుడు మారగా ఒక్కసారి మార్చి ఒక చేదు అనుభవంలో నుండి మధురమైనటువంటి అనుభవం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేయడం కోసం ఆ యొక్క మ్రానును ఆ యొక్క నీటిలో వేసినట్టుగా చూస్తాం. ఆ మ్రాను వేస్తే అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలండి. యోర్దాను నదిలో వారు అవతలకు దాటినటువంటి అనుభవాన్ని రక్షణ అనుభవంలోకి మనము చూపిస్తాం. ఈ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత దాదాపుగా వారిలో తిరుగుబాటు చేసిన వారందరూ కూడా అరణ్యంలోనే నశించిపోయారు. కారణము దేవుడు వారిని పరీక్షిస్తూ 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 ఎంత స్వస్థపరచాలనుకున్నా కూడా వారి యొక్క అవిధేయత వల్ల వారు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. యోర్దాను దాటగలిగినటువంటి అనుభవంలోనికి రావడం అంటే మారు మనసు పొందుకొని రక్షణలో క్రీస్తు యొక్క మరణంలోనికి సాదృశ్యంగా అవతలకు పోవడం కోసం ప్రభువే ఆ యొక్క శాపంగా మార్చబడి మనకు ఆ యొక్క మారాన్ని నుండి మధురమైనటువంటి స్థితిని ఇచ్చినట్లుగా చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి. ఎందుకు రాయబడి ఉన్నాయి? అనేక మార్లు ఈరోజు మతోన్మాదులు లోతును గురించి, లోతు యొక్క పాపము, తన యొక్క బిడ్డలతో చేసినటువంటి పాపాన్ని గురించి ఎందుకు చెప్తా ఉన్నారు? దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి ఎందుకు చెబుతూ ఉన్నారు? అవన్నీ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఈ విధమైనటువంటి సంభవాలు ఎందుకు ఉన్నాయి? యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి మన యొక్క విధేయతను బట్టి దేవుడు వాడినటువంటి ఆ యొక్క పదాలు దేవుడు ఉద్దేశపూర్వకంగా పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించాడు. అహోలిబా కానీ తన యొక్క సహోదరి అయినటువంటి అహోల్. ఎందుకు వీరందరిని గురించి అంత ఘాటైనటువంటి మాటలు రాయించి ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు అనేక మంది చేత దోషం పాలు చేస్తున్నాడు? మానవ స్వభావం అది తెలియజేయబడటం కోసం దేవుడు పాపాన్ని పాపంగానే ఖండిస్తాడు తప్ప
పరిశుద్ధతగా కనిపించడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, కానీ దావీదు యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకోలేదు. అనేక మార్లు మనం దావీదు వల్లే కీర్తిస్తాం, పాటలు పాడతాం, దేవుడి నామాన్ని మహింపరుస్తాం. దావీదు చేసినటువంటి చీకటి పాపాన్ని ఆయన రహస్యంగా తన యొక్క కుటుంబంలో చేపిస్తానన్నాడు. దేవుడు న్యాయము తీర్చేటువంటి దేవుడు. దేవునికి కన్నులు మనము తప్పలేము. ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయమును మనం మార్చుకోకుండా ఈ విధమైనటువంటి ప్రార్థన ద్వారా ఏదైనా మనం ఆశించి వస్తున్నామంటే తప్పకుండా మనల్ని పరీక్షించేటువంటి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో తప్పకుండా మన హృదయాలు మనం గ్రహించుకోవాలి. ఈ రాత్రికాల సమయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా లోబడగలిగినటువంటి వారు అందరం కూడా మన హృదయాలను ప్రభువుకు లోబించుకోవాలి. అందుకని అంటాడు కదా 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి. మన దృష్టికి న్యాయమైంది మనం చేస్తూ ఉంటాం, కానీ దేవుని దృష్టికి ఏది న్యాయమైంది, దేవుని యొక్క సంఘంలో ఏది న్యాయమైంది, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. ఒక సంఘము అంటే క్రీస్తే మన యొక్క శిరస్సుగా ఉండాలి, కానీ సాతానుడు మన శిరస్సుగా ఉండి నేను దేవుని సంఘము అంటే ఆయన సహించేటువంటి దేవుడు కాదు. ఆ విధమైనటువంటి దుర్మార్గతను ఆయన ఒప్పుకునేటువంటి దేవుడు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎట్లా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఇది షరతు మీద దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. ఐగుప్తిలో ఆయన 10 తెగుళ్లను తెప్పించి వారిని రోగగ్రస్తులుగా చేసి ఇశ్రాయేలీలకు పాఠం నేర్పిస్తే ఇంకా వారు అరణ్యంలో కూడా ఆయన్ను విసిగిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ యొక్క స్థితి కూడా అరణ్యవాసమే. ఐగుప్తును విడిచిన మీరు అరణ్యవాసులే. కాబట్టి మారా అనుభవం దగ్గర కానీ దేవుని యొక్క వాక్కులు కానీ మనం విని ఆయన శ్రద్ధగా లోబడితే ఆయన మనల్ని ఎలా దీవిస్తాడు అంటే 103వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, కరుణా కటాక్షములతో చాలండి. 27వ వచనం మనం చూస్తే, వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగారు. కీర్తన 23:2 మనకు తెలుసు కదా, పచ్చికల చోట్ల ఆయన మనకు పరుగు చేసేటువంటి దేవుడు, శాంతికరమైన జలము యొద్ద నడిపిస్తూ ఉంటాడు. కీర్తన 66:10-12 చూస్తే, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నరులు అనేక సార్లు మన నెత్తి మీద ఎక్కుతారు, మనల్ని ఎన్నో అవమానాలు పాలు చేయాలని చూస్తారు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఈ విధమైనటువంటి పరీక్షల్లో నడిపించాల్సి వస్తుందేమో, అయినప్పటికీ కూడా ఫైనల్గా దేవునిదే విజయం. ఆయన తన యందు భయభక్తులు గల వారిని సమృద్ధిలోనికి అట్టి కృప ఇవ్వాలి. ఈ రాత్రికాల సమయం వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి దేవుని వాక్కును విని శ్రద్ధగా ఆయన చూపించేటువంటి ఆ యొక్క కృపను పాత్రలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మార్చి ఆయన స్వరూపంలోనికి మార్చుకొనుగాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మన హృదయములకు తలంపులకు తోడై ఉండనుగాక. ఆమె. కొద్ది నిమిషాలు దేవుని ఇంకా నామాన్ని మనం స్తుతించుకున్నాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనేటువంటి మాటను మర్చిపోవద్దు. అందరం కూడా కొద్ది నిమిషాలు స్వేచ్ఛ ఫలముగా మన యొక్క జీవ ఫలాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు, జీవము కలిగిన దేవా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు,
నీవే మా రాజు, నీవే మా రక్షకుడు, నీవే మా కోట, నీవే మా కేడము, మా దాగు చోటు, ఆశ్రయదుర్గమై ఉన్న దేవా మీకు వందనాలు నాయన, మీకు స్తుతులు నాయన, స్తోత్రం నాయన. అయ్యా ఎంతైనా నమ్మకముదగిన సహాయకుడా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ యేసునే మెచ్చితివి, ప్రియ ఇందు నిమిత్తం ప్రభు సన్నిధికి వచ్చాను. ప్రభు సన్నిధిలో ఆ యొక్క హృదయాన్ని విజ్ఞాపనగా సమర్పించాను. యెహోవా సీయోనులో మౌనంగా నీకు స్తుతి చెల్లించు. ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరంలో నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తారు, వస్తున్నారు. బిడ్డలందరూ వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి నాయన విజ్ఞాపనాలు మీకు తెలియజేస్తున్నారు. నిత్యంగా మహోన్నతుడా నీవు నాయన ఈ యొక్క స్థితులను విజ్ఞాపనలను ఆలకించి మమ్మల్ని బలపరచు దేవునిగా, మాకు చాలిన దేవునిగా, మారానుభవాలు మధురంగా మార్చే దేవుడిగా, మారాలాంటి రిలేషన్షిప్స్ నా తండ్రి ప్రభా మధురముగా మార్చేటువంటి దేవుడుగా, నీ యొక్క నాయన శిరస్సుకు అటకపడగలిగినటువంటి నాయన అవయములుగా మార్చబడినట్టుగా, సాతానుకు ఎంతకాలము మేము దాసత్వం చేశాం, ఆ దాసత్వంలో నుండి నాయన మమ్మల్ని విడిపించి నీకు దాసులముగా నీ యొక్క ప్రేమ మార్గంలో నాయన నీ కృపతో నాయన నడుచున్నట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరిచి ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క నాయన విజ్ఞాపన మీరు ఆలకించి నీ నామ ఘనత మహిమలు నేర్ప 26 దినముల నాయన ప్రార్థనలు ముగిగానే ఒక నూతనమైనటువంటి ఉజ్జీవకరమైనటువంటి సంఘాన్ని మేము చూడగలిగినట్లుగా ఈ కృప ద్వారా మమ్మల్ని నడిపించాము. మా ప్రార్థనలన్నీ విజ్ఞాపనలన్నీ అయ్యా మీ సన్నిధిలోకి తీసుకొస్తాం. ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. 26 రోజులు నా తండ్రి ప్రభా
ఉపవాస ప్రార్థన కోరికలకు నాయన మేము సిద్ధపడుతూ గత 9 దినములు కూడా మీ యొక్క నా తండ్రి కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి ఘనమైనటువంటి ఆత్మతను మీ నామం జరిగించుకున్న ప్రాముఖ్యంగా నాయన సేవకుని నా తండ్రి ప్రభా కుటుంబ పక్షమైనటువంటి కార్యం నిమిత్తము అయ్యా మేము ఉండగా సన్నిధిని నా తండ్రి ప్రభువా సంపూర్ణంగా నా తండ్రి జరిగించి గత దినమున చేసినటువంటి నా తండ్రి ప్రభు ఆరాధన అంతటిని బట్టి వాడుకున్నటువంటి నిలవబెట్టినటువంటి బిడ్డలందరిని బట్టి వచ్చి మిమ్మల్ని ఆరాధించినటువంటి బిడ్డలందరినీ మేము ఆశీర్వదిస్తున్నాం. నిశ్చయముగా నాయన మా యొక్క ప్రయాస మీ యొక్క నా తండ్రి ప్రభు సన్నిధిలో వ్యర్థము కాదు అయ్యా. మా యొక్క ప్రయాసను బట్టి నాయన మీరు ఫలితం ఇచ్చేటువంటి దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. బిడ్డలు నాయన ఎంతో ఆసక్తితో నాయన సన్నిధిలోనికి వస్తున్నారు. ఘనమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు నిశ్చయంగా సాతానుడు నాయన పొంచి ఉంటాడని నాయన మా అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాం. ఎవరిని మరి ఎగుదునా అని నాయన వాడు నా తండ్రి గర్జించు సింహం వలె నాయన తిరుగులాడుతున్నాడు. నీ నామానికి ఘనత కలుగుట, నీ నామానికి ఖ్యాతి కలుగుట, మా ద్వారా మీ నామము అయా స్థుతించబడేట వాడికి నా తండ్రి ఇష్టం లేని కనుక అయ్యా ఏదో ఒక విధంగా నాయన మా యొక్క హృదయాలను కలతపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. వాని క్రియలన్నీ యేసు రక్తంతో నిర్మూలమైపోనుగా మా బిడ్డలందరూ కూడా సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో మిమ్మల్ని వెంబడించుదురుగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి అయా విరోధమైనటువంటి క్రియలు ఈ యొక్క సంఘము నుండి దూరపరచబడునుగాక. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి బిడ్డలందరి జీవితాల్లో ఒక అనుభవాన్ని మీ యొక్క కృప ద్వారా పొందుకుందరుగా. ప్రతి విధమైనటువంటి శాపము బిడ్డలను మరి వారి యొక్క జీవితాల్లో బాధపరుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుభవం ఈ రాత్రికాల సమయం నిత్యంగా బిడ్డల జీవితాల్లో నుండి తొలగిపోవునుగా. స్వస్థత నుంచి దేవాది దేవుని యొక్క అద్భుతమైనటువంటి హస్తం బిడ్డలను శిరస్సు నుండి పాదం వరకు కూడా తాకి ప్రతి విధమైనటువంటి బలహీనత శరీరంలో నుండి సంపూర్ణముగా స్వస్థపరిచి సాక్షులుగా నిలవజేయునుగాక. ప్రతి విధమైనటువంటి నేరస్తము నిస్సత్తుగా ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మనందరినీ బలపరచునుగా. కుటుంబాల్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో సంఘ కాపరిగా నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కనుక ఆయన సన్నిధిలోని కుటుంబాలను తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన యేసు నామంలో గద్దిస్తూ ఉండగా మళ్ళా తిరిగి బిడ్డల యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి భీతిని కలిగించకుండా అయా వారికి నాయన సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చి వారి కుటుంబాన్ని కట్టండి నాయన. వారి బిడ్డలను బలపరచండి నాయన. బిడ్డలకు జాబ్స్ రావాలయ్యా, బిడ్డలకు వివాహాలు జరగాలయ్యా. ప్రతి కుటుంబంలో సమృద్ధి అయిన ఆహారం కావాలయ్యా. ప్రతి కుటుంబము కూడా నేను వారేమైతే కలిగి ఉన్నారో కలిగి ఉన్న దాంట్లో అందరూ సంతోషంతో అయ్యా ఆ యొక్క నా తండ్రి ప్రభువా నాయన ఆశీర్వాదాలను అనుభవించాలి. సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో రక్షణ నాయన ప్రాముఖ్యంగా అయ్యా బిడ్డలందరూ పొందుకోవాలి ప్రభువా. మీ సంరక్షణలోనికి రావాలి. ఏ ఒక్కరు కూడా నాయన అవిధేయులై ఉండకూడదు ప్రభువా. అయ్యా మీరు కోరుకుంటున్నది నాయన ఒక్కరి స్వస్థత ద్వారా, ఒక్కరి యొక్క నాయన రక్షణ ద్వారా కుటుంబం అంతా రక్షించబడాలని ఆశపడుతున్నా. ఆ విధమైనటువంటి రక్షణ చేరినటువంటి బిడ్డలందరి కుటుంబంలో వచ్చునుగా. ఆ విధమైనటువంటి కృప బిడ్డలు పొందుకుంటుగా. ప్రతి కుటుంబంలో కూడా ఆగిపోయినటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదము తిరిగి బిడ్డల యొక్క జీవితంలో ఈసారి వారు మేలు కలిగినట్లుగా వారిని దర్శించునుగా. దేవాది దేవుడి కాపరిగా ఉండి ప్రతి ఒక్క కుటుంబంలో ముందుకు నడిపించి సమృద్ధిని దయచేయండి. విధమైనటువంటి కృపా కాపుదల భద్రత చేరినటువంటి మాకును మా సంఘంలోని ప్రతి బిడ్డకు దయచేసి రాత్రికాలపు నాయన విశ్రాంతిని దయచేయండి. ఉదయకాలం చురుకైన మెలుకుని దయచేసి మీరే మహిమగంత ప్రభావం పొందుతున్నాను. ఈ మా మనవులు మా ప్రభువును పరిరక్షకున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో విలువైనతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుడి ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మా శోధనలోని దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్.
అందరం కూడా సెలవు గీతం పాడుకున్నాం. నీ సమాధానము దాసునికి పొడు నా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగాయుగములకును కలుగునా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము, ఆశీర్వాదం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధించి గృహములకు వెలుచున్నటువంటి మనకును మన కుటుంబములకును సదాకాలము తోడై ఉండి ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఏ మహిమగా కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలు. సమాధానంతో సెలవు తీసుకున్నాం. నిన్నటి దినం నా కుటుంబం అంతటి కొరకు సంఘం అందరూ ప్రార్థించినందుకు మీకు అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. మాత్రమే అయ్యా నన్ను నేను సరి చేసుకుంటున్నాను ప్రభా, నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నీ వాక్యాన్ని అప్పగించుకుంటున్నాను. నాలోని ప్రతి విధమైనటువంటి పాప స్వభావం నన్ను కలుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరిచి ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉండాలయ్యా. అనేక మార్లు నేను అజాగరూకంగా అయిపోయానేమో ప్రభా, అయ్యా సహాయం చేయి. నన్ను కడగండి ప్రభా. నన్ను నేను నీ యొక్క పరిశుద్ధాత్మని ఆయన సమర్పించుకుంటున్నాను ప్రభు. చూపండి అయ్యా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వికసించి విశ్వాసంబు వాక్యమును చదువగనే, వికసించి విశ్వాసంబు వాక్యమును చదువగనే, కృప కలిగిన దేవ,
ఈ రాత్రికాల సమయం ప్రభా మా హృదయాలను పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ మీ సన్నిధిలో అర్పిస్తున్నటువంటి యొక్క స్థుతిని నాయన అయ్యా మీరు నా తండ్రి అంగీకరించి ఈ స్థుతి ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా పక్షిరాజులు అనే రెన్యువల్ చేయబడాలి, ఇంకా ఎత్తునకు ఎదురున్నట్లుగా ఇంకా మీకు సమీపంగా రావటానికి స్వభావం అంతయు మార్పించుకున్న తండ్రి ప్రభా మీ కృప పొందుకోవటానికి అయ్యా 10వ రోజు నాయన ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తున్నాను. ఇక స్థుతి ఆరాధన నాయన మీ పరిశుద్ధమైన పాదముల దగ్గర సమర్పించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకు ఈ యొక్క ఆశీర్వాదం దాచి అయ్యా ఏదో ఒక మారకములను నాయన మీ యొక్క కృపకు దూరం చేస్తుంది. అది ఎట్లాంటి స్వభావం అయినప్పటికీ, అది ఎంత ఘోరమైన పాపం అయినప్పటికీ, మేము వదిలిపెట్టలేనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలైనప్పటికీ అయ్యా మమ్మల్ని నా తండ్రి ఈ రాత్రికాల సమయం ఒక్కసారి దర్శించు. మీ కట్టదలను గైకున్నట్టు కంటే మీరు ఆశించేది ఏది లేదు. బలియాగాలను కోరుకోవట్లేదు, ప్రొబినటువంటి నాయన గొర్రెలను కోరుకోవట్లేదు. నాయన మా హృదయంలో నాయన విధేయతను మరియు మీ యొక్క ఆజ్ఞలను అయ్యా అనుసరించడే మీరు కోరుకుంటున్నారు. మీ మాట వినట్టు కంటే ఏది శ్రేష్టం కాదు. సహాయం చేయండి. ఆ విధమైనటువంటి కృపతో మేము నాయన 10 దినముల అనుభవంతో నాయన రేపటి దినంలో మరింతగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నట్టుగా ఈ రాత్రికాలం అంతిమన్న దర్శించి పరిశుద్ధపరిచి మీ కృపలో నాయన రేపటి దినం నాటి ప్రభావ అయ్యా మరి మేము నాయన మిమ్మల్ని మరింతగా నాయన హెచ్చిస్తూ మీ యొక్క నామాన్ని కనపరచడానికి మాకు సహాయం చేయండి. స్తుతి ఆరాధన మీ యొక్క పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు మన వ్యక్తిగతమైనటువంటి అవసరతల నిమిత్తం ప్రభు సన్నిధిలో కూర్చాడుకో. నిశ్చయంగా ఏ ఆశతో మీరులో ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చున్నారు. అన్నా వలె మరి ఎంత బాధతో అన్నా తన యొక్క హృదయం అంతా కూడా జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించి వేసుకుంది. మళ్ళీ తిరిగి ఆ విధమైనటువంటి బాధతో ప్రభు సన్నిధిలో నుండి వెళ్ళలేదు. అదే విధమైనటువంటి విశ్వాసం, అదే విధమైనటువంటి సంసిద్ధత ప్రభు నామాలు వింటూ ఉన్నాడు. ఈ యొక్క విషయంలో ఆయనకే నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ఆయనను మార్చగలిగినటువంటి దేవుడు, నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు, నా కన్నీరు తుడిచేటువంటి దేవుడు, నా కష్టాలను కడగండ్లను తొలగించేటువంటి దేవుడు, అప్పుల్లో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు, అనారోగ్యంలో నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఇచ్చేటువంటి దేవుడు, యెహోవా రాఫా నా దేవుడు అని మన యొక్క బలహీనతలను బట్టి మనము కలిగినటువంటి ఆయుకర్తలను ప్రభు సన్నిధిలో అందరము కూడా హృదయపూర్వకంగా 10 నిమిషాలు సమర్పించుకున్నాం. మౌనంగా ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. ఆమె